హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్పోర్ట్. ఫ్రెండ్స్, మనము పబ్లిక్ ఎగ్జామ్ 10th క్లాస్ విద్యార్థులకు సంబంధించి పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్స్, ఇంపార్టెంట్ ప్రశ్నలన్నీ కూడా వాటి ఆన్సర్తో డిస్కస్ చేస్తా ఉన్నాం. ఇక ఇంతకుముందు ఆల్రెడీ మీకు 2 పేపర్లు బయాలజికల్ సైన్స్ సంబంధించి 2 పేపర్లు ఇచ్చాను, 50 మార్కుల ప్రశ్నపత్రం. అది ఇప్పుడు 3వ పేపర్ మీకు ఇవ్వబోతా ఉన్నాను. దీంట్లో ముఖ్యమైన ప్రశ్నలు, ఇంపార్టెంట్ ప్రశ్నలు అని చెప్పాను, ఖచ్చితంగా వస్తాయి. ఇవి అందరికీ షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, ఎక్స్పాండ్ డిఎన్ఏ అని ఉంది. ఎక్స్పాండ్ డిఎన్ఏ ఫస్ట్ ప్రశ్న. ఇవన్నీ కూడా 1 మార్క్ ప్రశ్నలే. ఫస్ట్ 6 కూడా 1 మార్క్ ప్రశ్నలే. ఎక్స్పాండ్ డిఎన్ఏ. డిఎన్ఏ అంటే ఏమిటి? డిఎన్ఏని మనం ఎక్స్పాండ్ చేయాలి. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద స్పెర్మ్ సెల్ విత్ వై క్రోమోజోమ్ ఫెర్టిలైజెస్ విత్ అన్ ఓవమ్? ఓకే, స్పెర్మ్ సెల్ విత్ వై క్రోమోజోమ్. వై క్రోమోజోమ్ కలిగిన స్పెర్మ్ సెల్ అలాగే ఇది కనుక ఓవంతో ఫెర్టిలైజ్ అయితే ఏం జరుగుద్ది అని 1 మార్క్ ప్రశ్న. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద స్ట్రక్చర్స్ గివెన్ ఇన్ ద పిక్చర్? సెలెక్ట్ యువర్ ఆన్సర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి, ఏ బి ఆప్షన్ ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద స్ట్రక్చర్స్ గివెన్ ఇన్ ద పిక్చర్. పిక్చర్లో ఇచ్చిన స్ట్రక్చర్స్ ఏంటి, అవి ఏ పని చేస్తాయి అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, అబ్జార్ప్షన్ ఆఫ్ మాయిశ్చర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్, లేదా ఇంకొకటి ఎక్స్చేంజ్ ఆఫ్ ద గ్యాసెస్. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెసా లేకపోతే అబ్జార్ప్షన్ ఆఫ్ ద మాయిశ్చర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియరా అనేది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ 4వ ప్రశ్న చూడండి. 4వ ప్రశ్న ఏంటి అంటే, హౌ డు ద కార్టిలేజ్ రింగ్స్ సరౌండింగ్ ద ట్రకియా హెల్ప్ ఇన్ రెస్పిరేషన్? ట్రకియా అంటే ఎక్కడ ఉంటుంది, దాని చుట్టూ ఉన్నటువంటి కార్టిలేజ్ రింగ్స్ ఎలా సహాయం చేస్తాయి దేనికి? రెస్పిరేషన్లో ఎలా సహాయం చేస్తాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద జెనోటైపిక్ రేషియో ఆఫ్ ద గివెన్ టేబుల్? వాట్ ఈస్ ద జెనోటైపిక్ రేషియో ఆఫ్ ద గివెన్ టేబుల్? ఇక్కడ చూడండి, టేబుల్ ఇచ్చాడు, చక్కగా నోట్ చేసుకోండి. నెక్స్ట్, సజెస్ట్ ఏ మెథడ్ టు మినిమైజ్ ద నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ని మినిమైజ్ చేయడం, తగ్గించడానికి ఏ మెథడ్ అయితే బెటరు అనేది దాని గురించి రాయాలి. నెక్స్ట్ సెక్షన్ 2లోకి వచ్చాం. ఇక్కడ 2 మార్కుల ప్రశ్నలు ఉంటాయి, 4. ఈ 4 2 మార్కుల ప్రశ్నలు. ఇక్కడ చూద్దాం. ఇఫ్ యూ హ్యావ్ ఏ ఛాన్స్ టు మీట్ ఏ కార్డియాలజిస్ట్, వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ అబౌట్? కార్డియాలజిస్ట్ అంటే గుండెకి సంబంధించిన స్పెషలిస్ట్ని, గుండెకి సంబంధించిన స్పెషలిస్ట్ని మనం కలిస్తే దాని యొక్క ఆరోగ్యానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం, అలాగే ఎటువంటి ప్రశ్నలు మీరు అతను అడుగుతారు కార్డియాలజిస్ట్ని, ఆ 4 ప్రశ్నలు అడగాలి, రాయాలి. వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అయోడిన్ ఈజ్ డెఫిషియంట్ ఇన్ అవర్ డైలీ ఫుడ్ ఫర్ ఏ లాంగ్ టైం? ఎక్కువ కాలం మన బాడీలో కనుక అయోడిన్ డెఫిషియన్సీ, అయోడిన్ అయోడిన్ తక్కువగా ఉంటే ఏం జరుగుద్ది, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? నెక్స్ట్ 9వది, రీడ్ ద ఫాలోయింగ్ లైన్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అన్నాడు. ద లెంత్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఫుడ్ చైన్స్ వ్యారీ గ్రేట్లీ. ఈచ్ ఆర్గానిజం ఈజ్ జనరల్లీ ఈటెన్ బై 2 or more other kinds of organisms, which in turn are eaten by several other organisms. So instead of straight line food chain, the relationship can be shown as a series of branching lines called a food web. What is a food web? Food web అంటే ఏంటో ఇక్కడ ఫస్ట్ లాస్ట్ 2 లైన్స్లో ఇచ్చాడు, ఆన్సర్ రాయాలి. రైట్ ఎనీ 2 ways in which non-biodegradable substances would affect the environment. Non-biodegradable substance అనేవి ఎన్విరాన్మెంట్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయి, ఏ విధంగా ప్రాబ్లంలో పడేస్తే, అవి ఏవైనా 2 మార్గాలు, ఏ విధంగా జరుగుతుంది అది, ఈ యొక్క నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్స్ అని ఏ విధంగా ఈ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి, ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేవి ఒక 2 పాయింట్స్ మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 10 అయిపోయింది. ఇక్కడ చూడండి, సెక్షన్ 3కి వచ్చాం మనం. సెక్షన్ 3లో ఏముంటాయి అంటే, ఇక్కడ అన్నీ కూడా 4 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. డిఫరెన్షియేట్ బిట్వీన్ ద బ్లడ్ వెసల్స్ దట్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ అండ్ టు ద హార్ట్ అన్నాడు. ఇక్కడ చూడండి, డిఫరెన్షియేట్ బిట్వీన్ ద బ్లడ్ వెసల్స్ దట్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ అండ్ టు హార్ట్. ఫ్రమ్ ది హార్ట్ అండ్ టు హార్ట్ బ్లడ్ వెసల్స్ ఉన్నాయి కదా, అవి వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి? హార్ట్ నుంచి బ్లడ్ తీసుకువెళ్లే బ్లడ్ వెసల్స్ ఉంటాయి, అలాగే శరీర భాగాల నుంచి బ్లడ్కి రక్తాన్ని తీసుకొచ్చే బ్లడ్ వెసల్స్ ఉంటాయి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. నెక్స్ట్ దీనికి చాయిస్ ఉంది ఇక్కడ.
అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ పిక్చర్ ఇచ్చాడు కదా, ఈ పిక్చరు మనం అబ్జర్వ్ చేసి ఏం చేయాలంటున్నాడు, ఆన్సర్స్ ఇక్కడ ఇచ్చాడు 4 క్వశ్చన్లు. ఈ 4 ప్రశ్నలకు కూడా మనం ఆన్సర్ చెప్పాలి. ఇంకోటి, ఐడెంటిఫై ద పార్ట్స్ ఏ అండ్ బి ఇన్ ద గివెన్ పిక్చర్. గివెన్ పిక్చర్ ఆఫ్ పార్ట్స్ అబ్జర్వ్ చేయాలంటాడు. ఇదిగోండి, ఇది ఒక పార్ట్, ఇదేంటి, అలాగే ఇదేంటి, ఇదేం టెస్టికల్, ఇదేంటది, ఇదేంటిది, ఇక్కడ ఒక గ్లాండ్ ఉంటుంది. ఏ గ్లాండ్ అది, ఒకసారి మీరే చెప్పాలి, అది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేమ్ ద హార్మోన్ ప్రొడ్యూస్డ్ బై ద టెస్టిస్. టెస్టిస్ ఏ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తాయి అని అడుగుతున్నాడు. నెక్స్ట్, నేమ్ ద శాక్ ఇన్ విచ్ టెస్టిస్ ఆర్ లొకేటెడ్. నేమ్ ద శాక్ ఇన్ విచ్ టెస్టిస్ ఆర్ లొకేటెడ్. టెస్టిస్ ఉన్నటువంటి ఈ శాక్ని ఏమంటాం అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ 13వ ప్రశ్న. 13వ ప్రశ్న చూడండి, వాట్ ప్రికాషన్స్ విల్ యూ టేక్ టు రెడ్యూస్ ఓజోన్ లేయర్ డిప్లీషన్. అంటే ఓజోన్ లేయర్ కుంచుకుపోతుంది, ఓజోన్ లేయర్ క్షీణించిపోతుంది. అది క్షీణించిపోకుండా అది డెవలప్ అవ్వడానికి, అది ఇంకా ఓజోన్ లేయర్ అనేది క్షీణించిపోకుండా ఉండడానికి, అది డెవలప్ అవ్వడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది జనరల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, స్టడీ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. ఇక్కడ ట్రాపిక్ మూవ్మెంట్స్ స్టిమ్యులస్, ఫోటోట్రోపిజం లైట్, అలాగే థిగ్మోట్రోపిజం టచ్, కెమోట్రోపిజం కెమికల్, హైడ్రోట్రోపిజం వాటర్, జియోట్రోపిజం గ్రావిటేషన్. ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ది, నేమ్ ద మూవ్మెంట్ అక్కర్స్ ఇన్ ప్లాంట్స్ టువర్డ్స్ లైట్. నెక్స్ట్, విచ్ ప్లాంట్ పార్ట్ షోస్ పాజిటివ్ ఇక్కడ గమనించండి, పాజిటివ్ ఫోటోట్రోపిక్ యాక్టివిటీ. పాజిటివ్ ఫోటోట్రోపిక్, విచ్ ప్లాంట్ పార్ట్ షోస్ పాజిటివ్ ఫోటోట్రోపిక్ యాక్టివిటీ. నెక్స్ట్, దీంట్లో ఇచ్చాడు ఆప్షన్స్, స్టెమ్, రూటా, అలాగే లీవ్సా అని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్, రూట్స్ టెండ్రిల్స్ గ్రో టువర్డ్స్ ద సపోర్ట్. విచ్ టైప్ ఆఫ్ ట్రోపిజం ఈజ్ దిస్ అని అడిగాడు. నెక్స్ట్, రూట్స్ గ్రో టువర్డ్స్ వాటర్ రిసోర్సెస్. విచ్ టైప్ ఆఫ్ ట్రోపిజం ఈజ్ దిస్. వాటర్ అనగానే మనకి హైడ్రోట్రోపిజం గుర్తొస్తుంది. ఓకే, గ్రావిటేషన్ జియోట్రోపిజం, వేర్లు కిందకి వెళ్తాయి కదా. అలా కెమికల్కి సంబంధించి కెమియోట్రోపిజం, థిగ్మోట్రోపిక్స్ టచ్, ఫోటోట్రోపిజం లైట్. ఓకే, అవన్నీ కూడా ఆన్సర్లు అందులో ఉన్నాయి. నెక్స్ట్ 15వ ప్రశ్న. 15వ ప్రశ్న ఏమి ఇచ్చాడు, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రియేటరీ సిస్టమ్ ఇన్ బ్రీఫ్. హ్యూమన్ ఎక్స్క్రియేటరీ సిస్టమ్ ఇన్ బ్రీఫ్, దాని గురించి రాయమంటున్నాడండి. నెక్స్ట్, ఇక సెక్షన్ 4 లాస్ట్ సెక్షన్కి వచ్చాము. ఇక్కడ మనకి మొత్తం కూడా 2 ప్రశ్నలు ఉంటాయి, ఆ చాయిస్లు కూడా ఉంటాయి కాబట్టి ఒకదానికి 8 మార్కులు. ఇక్కడ చూడండి, హౌ డు యూ డెమాన్స్ట్రేట్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ అంటే మొక్కలు సూర్యరశ్మి నుంచి ఆహారం తయారు చేసుకునే ఆ ప్రాసెస్ ఉంది కదా, దానికి ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ చాలా అవసరం అని ఎలా నిరూపిస్తావు అన్నాడు. ఇంకొకటి చాయిస్ ఉంది, రైట్ డౌన్ ద ప్రొసీజర్ యూ ఫాలో టు ప్రూవ్ ఫోటోట్రోపిజం ఇన్ ప్లాంట్స్. ఫోటోట్రోపిజాన్ని ప్రూవ్ చేయడానికి నువ్వు ఏ ప్రొసీజర్ని ఫాలో అవుతావో రాయమన్నాడు. నెక్స్ట్, హౌ డస్ మెండల్స్ ఎక్స్పెరిమెంట్ షో దట్ ట్రైట్స్ ఆర్ ఇన్హెరిటెడ్ ఇండిపెండెంట్లీ. మెండల్స్ ఎక్స్పెరిమెంట్ గురించి అడుగుతున్నాడు. నెక్స్ట్, డిస్క్రైబ్ వేరియస్ అసెక్షువల్ మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజమ్స్. ఇది ఒక ప్రశ్న. కాబట్టి ఇవన్నీ నోట్ చేసుకోండి, వీటిని ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.